మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. కొంతమంది మ్యారిటల్ లైఫ్లో మనం చూసుకుంటే ఓన్లీ వైఫ్ మాత్రమే మాట్లాడుతున్నాను నేను, తర్వాత హస్బెండ్ తీసుకుందాం సపరేట్ ఒక ఎపిసోడ్. కొంతమంది ఆడవాళ్ళు రిలేషన్లో ఉంటారు, బట్ ఎక్కడో వాళ్ళకి వెల్త్ కనిపిస్తూ ఉంటుంది, వాళ్ళతో ట్రావెల్ అవుతున్నట్టే అనిపిస్తుందని వాళ్ళతో ఉండరు. వాళ్ళ మనసు ఎప్పుడు ఏదో అన్యాయం జరిగిపోయింది, నన్ను ఎందుకో పట్టించుకోవట్లేదు అని లో ఫీల్ అవుతూ ఉంటుంటారు. వైఫ్ లో ఫీల్ అవ్వడానికి హస్బెండ్ అన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడాను లో ఫీల్ అవుతున్నాం, లో అనిపిస్తూ ఉంది, దేని మీద ఫోకస్ చేయలేకపోతున్నాం అని ఎందుకు అనిపిస్తుంది అంటారు? చాలా డీప్ మీనింగ్లో కనుక మనం ఆలోచిస్తే అనాలిసిస్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? అంటే ఇక్కడ నువ్వు చివరిలో ఒక క్లాజ్ పెట్టావు ఉషా, హస్బెండ్ అన్ని రకాలుగా బాగా చూసుకుంటున్నా అని పెట్టావు. ఒకటి, హస్బెండ్ అన్ని రకాలుగా బాగా చూసుకుంటున్నారు అని ఆ అమ్మాయికి అనిపిస్తుందా లేదా అన్నది ఇక్కడ ఫస్ట్ పాయింట్. అదొక కోణం, దాని గురించి కూడా మాట్లాడదాం. ఇంకొకటి, ఒకవేళ నువ్వన్నట్టు ఆ అమ్మాయికి కూడా సరే అంటే ఏమీ ఇబ్బంది పెట్టట్లేదు హస్బెండ్, అంటే రెస్పెక్ట్ ఉంది, రిలేషన్షిప్లో వ్యాలిడిటీ ఉంది, ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటారు, ఫ్రీడమ్ ఉంది, ఇండిపెండెన్సీ ఉంది, అన్నీ ఉన్నా కూడా ఏదో వెలితి ఉంది అంటే అది ఖచ్చితంగా సెల్ఫ్ అవేర్నెస్ లేకపోవటం, లేదా చైల్డ్హుడ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అడల్ట్హుడ్ కూడా కంటిన్యూ అవటం. అంటే ఏంటంటారు? అంటే చాలామందికి ఏంటంటే ఏదో ఒక సబ్కాన్షియస్లో కొన్ని ఉంటాయి, అవి హీల్ అవ్వకుండా వాటిల్ని డీల్ చేయకుండా వాళ్ళు పెద్దవాళ్ళుగా అయిపోయి పెరిగి ఉంటున్నా కానీ ఎక్కడో అది ఇంపాక్ట్ అనేది ఇప్పటికి కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఎలా ఆలోచించాలి, ఏం మాట్లాడాలి, మన ఫీలింగ్స్ ఏంటి అనేది మోస్ట్లీ డిసైడెడ్ బై సబ్కాన్షియస్ మైండ్. సో అది మనకు తెలీదు, నార్మల్గా ఉంటున్నప్పుడు మనకి తెలియదు. అది ఏమవుతుందంటే మనకి ఇప్పుడు కాన్షియస్ మైండ్లో జరిగేవన్నీ కొన్ని సబ్కాన్షియస్ మైండ్కి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోతాయి కాన్షియస్ మైండ్ ద్వారా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు అన్ని పనులు వాళ్ళ అమ్మే వాళ్ళ నాన్నకి చేసి పెట్టడం చూసి ఐడియల్ వైఫ్ అంటే ప్రతి అవసరాన్ని ఆడవాళ్లే అంటే భార్యలే చెయ్యాలి భర్తకి అనేది ఉందనుకో, అది అమ్మాయికి సబ్కాన్షియస్గా చూస్తూ అట్లా పెరిగి అలా ఉన్నప్పుడు ఏంటంటే తర్వాత ఒకవేళ అది చేయలేకపోతున్నా, హస్బెండ్ ఏమీ అంటే వేలెత్తి చూపకపోయినా తనకే గనక ఏ హెల్త్ బాగోపోవటమో లేకపోతే ఇట్లా నువ్వన్న ఓవర్ థింకింగ్స్ వల్ల మైగ్రేన్స్ ఇవన్నీ తలనొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. లేదా సెల్ఫ్ సఫిషియెంట్ కాదు నేను అని అనిపించిన, అంటే ఏంటి, ఇప్పుడు చిన్నప్పుడు 2-3 పిల్లల్లో పెరిగి లేదా ఒక క్లాస్లో కంపారిజన్కి గురయ్యి అంటే నాకు నేను సరిపోలేదు, వీళ్ళకంటే తక్కువ వాళ్ళకంటే తక్కువ, వీళ్ళల్లో ఉన్న ఈ స్కిల్ నాకు లేదు, వాళ్ళల్లో ఉన్న ఆ ఎబిలిటీ నాకు లేదు, ఇట్లా ఒక న్యూన్యత అంటే ఐఎమ్ నాట్ సఫిషియెంట్, ఐఎమ్ నాట్ ఇనఫ్ అనే ఒక ఫీలింగ్లో పెరిగిందనుకో, హస్బెండ్ ఏం చెయ్యక్కర్లే. ఇప్పుడు ఆవిడే ఒక బెంచ్ మార్క్ పెట్టుకుని నేను అక్కడ దాకా వెళ్ళలేకపోతున్నా, పక్కింటి వాళ్ళలాగా నేను పిల్లల్ని పెంచలేకపోతున్నాను, పక్కింటి వాళ్ళు హస్బెండ్ని పట్టించుకున్నట్టు హస్బెండ్తో కమ్యూనికేట్ చేస్తున్నట్టు నేను నా హస్బెండ్ని ఎంటర్టైన్ చేయలేకపోతున్నాను, ఎంగేజ్ చేయలేకపోతున్నాను, అతని ప్రేమని పొందలేకపోతున్నాను, లేకపోతే అతనికి ప్రేమని ఇవ్వాల్సినంత ఇవ్వలేకపోతున్నాను, ఇలాంటి లో కాన్ఫిడెన్స్ క్రియేటింగ్ థాట్స్ అన్నీ ఈవిడకు ఉండటం వల్ల ఆయన ఏం చేయకపోయినా ఈవిడ హ్యాపీగా ఉండలేదు. ఇది మెయిన్ రీజన్స్. కొంతమంది ఏంటంటే వాళ్ళే ఒక గీత పెట్టేసుకుంటారు, ఇది చేస్తేనే మంచి తల్లి, ఇది ఇలా ఉంటేనే మంచి భార్య, ఇలా చేస్తేనే మంచి స్త్రీ అని పెట్టేసుకుని వాళ్ళే ఓవర్ థింక్ చేసేసుకుని వాళ్ళే యాంగ్జైటీ ఫీల్ అయిపోయి ఇలాగా పక్కన వాళ్ళతో సంబంధం ఉండదు ఇక. సో ఇది ఖచ్చితంగా దాన్ని డీల్ చేసి హీల్ చేసుకోకపోతే తనకి సంతోషం ఉండదు, ఎంత బాగా చూసుకుంటున్నా మా ఆవిడ ఇంకా ఏంటి ఏదో ఒక డల్నెస్లో ఉంటుంది ఏంటి అనే ఒక ఆలోచన సందిగ్ధం భర్తకు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. ఇద్దరికి హ్యాపీనెస్ ఉండదు ఆ మ్యారిటల్ లైఫ్లో. ఎలా కన్వే చేయాలి అంటారు వైఫ్?
ఈ కన్ఫ్యూజన్ స్టేట్ ఏదైతే ఉంటుందో భర్తకి కన్వే చేసే ప్రాసెస్ ఏ విధంగా ఉండాలంటారు? ఇప్పుడు నేను చెప్పిన కనుక చైల్డ్హుడ్లో సమ్ అభిప్రాయాలు బలంగా పాతుకుపోయి అవి హీల్ అవ్వకపోతే మాత్రం త్రూ ద హెల్ప్ ఆఫ్ థర్డ్ పర్సన్, అంటే ఒక కౌన్సిలర్తో, ప్రొఫెషనల్ కౌన్సిలర్తో కూర్చుని మాట్లాడితే వాళ్ళు ఏంటంటే కొన్ని టెక్నిక్స్, టూల్స్ చెప్తారు. మనం అంటే వీడియోలో చెప్పేస్తే అంత త్వరగా, ఎందుకంటే ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఉన్నాయి అవి. వాటిల్ని అంటే కోకటి వేళ్లతో సహా అది సబ్కాన్షియస్ మైండ్లోంచి తీసేసి మళ్ళీ కొత్త న్యూరల్ పాత్స్, ఇంకొక హైవే క్రియేట్ చేయాలి అంటే కొంత జర్నీ అవసరం అవుతుంది విత్ ప్రొఫెషనల్. కాబట్టి ఏంటంటే ఇప్పటికీ ఇంకా చాలామందికి సరైన అభిప్రాయం లేదు కౌన్సిలింగ్కి, సైకియాట్రీకి. సైకాలజిస్ట్కి, సైకియాట్రిస్ట్కి తేడా తెలియట్లేదు. సో అందుకని కౌన్సిలింగ్కి వస్తారా అని ఇప్పుడు ఎవరన్నా ఒక భార్య భర్తను అడిగింది అనుకోండి, నేనే చాలాసార్లు నా క్లయింట్స్ నోట్లోంచి విన్నాను, మా ఆయన్ని రమ్మంటే నాకేమన్నా మెంటలా అన్నారు. మెంటల్ ఇల్నెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ టేకింగ్ కౌన్సిలర్స్ హెల్ప్. ఇదేంటంటే కౌన్సిలింగ్ చేసేవాళ్ళు జడ్జిమెంట్ చేయకుండా, అంటే భర్త పార్టీయో భార్య పార్టీయో తీసుకోకుండా, ఇంకొకటి పార్టీలనే కాదు, పక్షపాతం చూపించడమే కాదు, ఈ అమ్మాయి ఎందుకు ఇలా ఆలోచిస్తుంది, ఇది కాదు కదా కరెక్ట్వే, ఇదేంటి ఎంత సిల్లీగా ఎలా థింక్ చేస్తున్నాడు ఈ అబ్బాయి, ఈ జడ్జిమెంట్స్ ఉండవు. దట్స్ వై వీఆర్ ప్రొఫెషనల్స్, అవునా? సో ఆ జడ్జిమెంట్ లేకుండా నిజంగా అంటే ఎంపతీతో వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళ ఈ థాట్ ప్రాసెస్, వాళ్ళ జర్నీ ఏంటి, వాళ్ళకి ఏం జరిగి ఉండొచ్చు అనేదంతా కొంచెం ఐడియా ఉంటుంది, సబ్జెక్ట్ మీద కొంచెం కాన్సెప్ట్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఒకవేళ నేను ఇప్పుడు ఈ ముందు వీడియోలో చెప్పినవి గనక నిజంగా ఎవరన్నా అబ్బాయి అయినా అవ్వచ్చు, అమ్మాయి అయినా అవ్వచ్చు ఫేస్ చేస్తుంటే దే నీడ్ కౌన్సిలర్స్ హెల్ప్. ఇంకొకటి 2 టిప్స్ లాగా చెప్పమంటే మాత్రం, ఒకటి జర్నలింగ్ చేయాలి. అంటే ఒక బుక్ పెట్టేసుకుని వాళ్ళకి ఏ థాట్స్ వచ్చినాయి ఏంటి చిన్నప్పటి నుంచి అసలు, అంటే వాళ్ళే అనలైజ్ చేసుకుని, నేను ఇప్పుడు ఇది విన్న తర్వాత కొద్దిగా వాళ్ళు కనెక్ట్ అయ్యారనుకోండి, ఓకే నేను ఈ కేటగిరీలోకి వస్తాను, నేను ఈ కేటగిరీలో ఉన్నాను అని చెప్పి, అప్పుడు వాళ్ళేంటంటే కొంచెం ఆ జర్నల్ చేసుకుని అనాలిసిస్ చేసుకుని ఏ సందర్భాల్లోకి నేను ఇట్లా అనుకుని ఉండొచ్చు, ఇట్లా వీలైతే జర్నల్ చేసుకోవాలి. అంటే ఏం లేదు, రాయటం, ఇక్కడ బుర్రలో ఉన్నవన్నీ పేపర్ మీద పెట్టడం, అదొకటి. మెడిటేషన్ ఒకటి హెల్ప్ అవుతుంది. మెడిటేషన్ అంటే కూడా ఏదో పెద్ద ధ్యానంలాగా ఏదో యోగినిలు అయిపోవాల్సిన పని లేదు. సింపుల్ టెక్నిక్ చెప్తాను. ఏదో ఒక్కదాని మీద, ఒక పాయింట్ మీద కాన్సన్ట్రేట్ చేయటం, అయితే బ్రీదింగ్ మీద, శ్వాస తీసుకోవటం వదిలేయటం మీద దృష్టి పెట్టడం, లేదా ఒక మంత్రమో ఒకటి ఏదన్నా వాళ్ళకి నచ్చింది అనుకోవటం, ఓం కానీ ఇంకోటి కానీ, లేదా కళ్ళు మూసుకుని ఒకదాన్ని ఊహించుకుని ఒక పాయింట్ని బయట కానీ అక్కడ, అంటే ఎదురుగుండా ఒక మొక్క మీదో ఒక పువ్వు మీదో ఏదో ఒక దాని మీద ఒకటి ఊహించుకుని దాన్నే చూస్తూ బ్రీతింగ్ చేయటం, ఇట్లా ఏదో ఒక్క పాయింట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ 15 నిమిషాలు సైలెంట్గా కూర్చోవటం ప్రాక్టీస్ చేస్తే, కూర్చున్నగానే అలవాటు అవ్వదు, రకరకాలు అప్పుడే వస్తాయి ఎక్కడ లేని అన్నీ. సో బట్ ముందుకెళ్ళినా మళ్ళీ వెనక్కి వచ్చి ఆ పాయింట్ మీదకి, ఈ 2 ఇలాంటి వాళ్ళకి టెంపరీగా హెల్ప్ అవుతాయి. బట్ లోపల నుంచి అవన్నీ తీసేయాలి అంటే మాత్రం బెటర్ టు టేక్ సమ్వన్స్ హెల్ప్. షూర్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.